తెలుగు యంగ్ డైరెక్టర్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. గత నెల నుంచి స్టార్ట్ చేసిన ఛానల్లో దాదాపుగా ఇప్పటికి 9 ఎపిసోడ్లు నేను ప్రసారం చేశాను. వాటన్నిటిని చూసి ఆదరిస్తున్నందుకు మీ అందరికీ నా కృతజ్ఞతలు. అయితే ఈ ఎపిసోడ్లో నేను 2 విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ఇంతకుముందు ఎపిసోడ్లో మన తెలుగు దర్శకులు వాళ్ళు చేసినటువంటి బెస్ట్ స్క్రీన్ ప్లే చిత్రాల గురించి చెప్పాను. ఈ ఎపిసోడ్లో మహిళా దర్శకుల గురించి ఒక 3-4 ప్రముఖ మహిళా దర్శకుల గురించి నేను మెన్షన్ చేద్దాం అనుకుంటున్నాను. నా రెండవ పార్ట్లో ఈ ఎపిసోడ్ని ఎలా ఉపయోగించుకోవాలి, తర్వాత ఏ వయసులో సినిమా ఇండస్ట్రీలో రావాలి అనేటువంటి అంశం మీద నేను డిస్కస్ చేస్తాను. ముందుగా మన తెలుగులో ఉన్న మహిళా దర్శకులు ఎవరో, వారు చేసినటువంటి అద్భుతమైన చిత్రాలు ఏంటో చూద్దాం. తెలుగులో ఉన్నటువంటి ప్రముఖ దర్శకులతో పాటుగా మహిళా దర్శకులు కూడా తమ సత్తాన్ని చాటారు. ఆ కోవలో మొట్టమొదట ఉన్న దర్శకురాలు సావిత్రి గారు. సావిత్రి గారు అంటే నాకు చాలా ఇష్టం. నాకే కాదు, చాలామంది తెలుగు వారికి ఇష్టం. ఆమె నటన అత్యంత సహజమైన నటన. ఆంగికాభినయం, వాచికాభినయం, అలాగే సాత్వికాభినయం. ఆమె ఫేస్లో ఉన్నటువంటి కళ్ళు, ఫేస్లో ఉన్న ప్రతి ఆర్గాన్ కూడా నటించడానికి ప్రయత్నిస్తుంది. యాజ్ అ హోల్సమ్ యాక్ట్రెస్ ఆమె ఎంత గొప్ప నటో మనం చెప్పక్కర్లేదు. దాదాపుగా 20 ఏళ్ళు అంటే 2 దశాబ్దాల పాటు తెలుగు నేలని, ముఖ్యంగా తెలుగు తమిళ రంగాల్ని ఒక ఊపు ఊపేసింది ఆవిడ. ఈరోజు కూడా మహానటి అంటే సావిత్రి అనేస్తాం. అలాంటి సావిత్రి గారు తనకున్న అనుభవాన్ని తీసుకొని సినిమా ఇండస్ట్రీలో దర్శకురాలుగా కూడా ప్రయత్నం చేశారు. అలా చేసి ఆమె డైరెక్ట్ చేసినటువంటి మొట్టమొదటి చిత్రం చిన్నారి పాపలు. ఇది విజయవంతమైన చిత్రమే. ఈ సినిమా నేను ఎందుకు చెప్తున్నానంటే, బెస్ట్ స్క్రీన్ ప్లే అని కాదు, ఒక నటి తన అనుభవాన్ని, తన వ్యక్తిగత అనుభవాన్ని, తన జీవిత అనుభవాన్ని ఎలా నటనలో ఉపయోగించుకుంటారో, ఒక మనిషి కూడా తన జీవితంలో జరిగిన రకరకాల సంఘటనలు, తనకు నచ్చినటువంటి అంశాలని తన క్రియేటివ్ ఫీల్డ్లో ఉపయోగిస్తాడు. బహుశా సావిత్రి గారి నటన అంత అద్భుతంగా ఉండటానికి ఆమె చిన్నతనపు అనుభవాలే. అంటే చిన్నతనంలో రకరకాల ఎమోషన్స్కి ఆమె ఎక్స్పోజ్ అవ్వటం, అదృష్టవశాత్తు ఆమె అవన్నీ గుర్తుంచుకోవటం, ఆ మైండ్లో నిక్షిప్తమైనటువంటి అనుభవాలన్నీ కూడా ఆమె నటనలో ప్రస్ఫుటంగా బయటికి రావటం. అందుకనే ఆమె అత్యంత సహజ నటి అయ్యింది అని నేను అనుకుంటాను. అలాగే దర్శకత్వం చేసిన చిత్రాల్లో కూడా ఆమె చేసినటువంటి ఆ మొదటి చిత్రంలోనే ఆమె సున్నిత హృదయం మనకి తెలుస్తుంది. ఆ చిత్రాన్ని మీకు యూట్యూబ్లో దొరుకుతుంది. మీరు ఒకసారి చూసి మీ నిర్ణయాలు కూడా తెలియచేయండి. తర్వాత కూడా కొన్ని చిత్రాలు డైరెక్ట్ చేశారు ఆమె. కానీ ఆ చుట్టూ ఉన్నవాళ్ళు మోసం చేయటం, సరైన మార్కెటింగ్ విషయాలు తెలియకపోవటం వలన ఆమె ఆర్థికంగా చితికిపోయి, తద్వారా రకరకాలైనటువంటి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్లో, పర్సనల్ ప్రాబ్లమ్స్లో ఇరుక్కుని చాలా తక్కువ వయసులోనే మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోవటం నిజంగా విషాదం. తెలుగు సినిమాల్లో మొదటి తరం హీరోయిన్లలో అగ్రస్థానంలో నిలిచిన మరొక హీరోయిన్ భానుమతి గారు. తెలుగు సినిమా అనేది నాటక రంగంలోంచి అలా వచ్చిన నటులతో మొట్టమొదట తన ఉనికిని చాటుకుంది. అలాంటి సందర్భంలో నటీనటులే వాళ్ళ పాటలను పాడుకునేవాళ్ళు. నటీనటులకి అంటే నాటకాల మీద పాడేవాళ్ళు, సినిమాల్లో కూడా పాడేవాళ్ళు. అలా కాకుండా శాస్త్రీయ సంగీతం నేర్చుకొని, నృత్యం నేర్చుకొని, అంటే కళల మీదటువంటి ఒక కమాండ్ సంపాదించినటువంటి ఒక అందమైనటువంటి అద్భుతమైన హీరోయిన్ భానుమతి గారు. ఈమెని అష్టావధాని అనేవాళ్ళు. ఆమె ఒక హీరోయినే కాదు, ఒక నటే కాదు, ఒక దర్శకురాలే కాదు, ఒక సింగర్, మ్యూజిక్ కంపోజర్, కథా రచయిత, స్టూడియో ఓనర్, నిర్మాత, ఇలా ఏ రంగంలో తీసుకున్నా తనదంటూ ఒక ముద్ర వేశారు భానుమతి గారు. భానుమతి గారు లాంటి
నటీమణి ఏ రంగంలో అయినా చాలా అరుదుగా ఉంటారు. అంటే ఏదో ఒక నటన అద్భుతంగా చేయొచ్చు. ఇప్పుడు సావిత్రి గారు ఆవిడ అద్భుతంగా నటిస్తుంది, కానీ పాటలు పాడలేదు, మ్యూజిక్ కంపోజ్ చేయలేదు. ఇలా రకరకాలు ఉంటాయి. ఇలా ఇన్ని రంగాల్లో ఉండటం అనేది ఒక ప్రత్యేకత. మిగతా దర్శకుల్లో, తెలుగు దర్శకుల్లో కూడా లేరు. మహిళా దర్శకురాలు ఎంత ప్రతిభ చూపించడం చాలా అరుదు. అందుకనే నేను బుక్స్ని రిఫర్ చేసినప్పుడు మీ అందరికీ చెప్పాను, భానుమతి రామకృష్ణ గారు రాసినటువంటి అత్తగారి కథలు, ఆమె స్వానుభవాలే రాసినవి. దానిలో కొంచెం కవితాత్మకంగా రాసింది ఆవిడ, అద్భుతంగా ఉన్నాయి. చదివి తెలుసుకోండి. మన మధ్య ఒక అత్తగారు ఒక కోడలు తిరుగుతున్నట్టు పక్కన మాట్లాడుకున్నట్టు ఉంటుంది అద్భుతంగా. ఆమె నటన కూడా అంతే, చాలా డామినేటింగ్ యాక్ట్రెస్ ఆమె. ఆ స్క్రీన్ మీద కనిపించిందంటే ఇంకంతే, పక్క నటులు కనపడరు. ఆ డైలాగ్ డెలివరీ కానీ, ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ, ఆమెకు ఒక స్టైల్, అవి ఒకనొక స్టైల్. అందుకని ఆమె డైరెక్ట్ చేసినటువంటి చిత్రాల్లో మొట్టమొదటి చిత్రం చండీరాణి. దీని స్పెషాలిటీ ఏంటంటే ఆమె నటిస్తూ డ్యూయల్ రోల్ చేస్తూ తర్వాత తెలుగు, తమిళం, హిందీలో సైమిల్టేనియస్గా నిర్మించారు. అది దాని గొప్పతనం. ఒక సినిమాలో నటించడం, డైరెక్ట్ చేయడం అనుకుంటే డ్యూయల్ రోల్ ప్లస్ 3 భాషల్లో. ఇలాంటి ప్రయోగాలు మొట్టమొదటి సినిమాలో చేయటం అంటే భానుమతి గారికి చెల్లింది. ఆవిడ డైరెక్ట్ చేసిన చిత్రాల్లో నాకు మరొక చిత్రం నచ్చింది, చక్రపాణి. ఆమె నటించిన చిత్రాలని ఇంతకుముందు దర్శకుల చిత్రాలతో చెప్పినప్పుడు నేను చెప్పాను, వాటిని చూసి నేర్చుకోవడానికి ప్రయత్నించండి. భానుమతి గారి తర్వాత దర్శకత్వ శాఖలో తన అనుభవాన్ని ముద్ర వేసినటువంటి నటీమణి విజయ నిర్మల్ గారు. ఈమె హీరోయిన్గా దాదాపుగా 200 చిత్రాల పైన నటించారు. అలాగే డైరెక్షన్ కూడా 44-47 చిత్రాల దాకా డైరెక్ట్ చేశారు. అంతేకాదు, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో కూడా అత్యధిక చిత్రాలు దర్శకత్వం చేసిన మహిళా దర్శకురాలుగా కూడా నమోదయ్యారు. ఈమె చేసిన చాలా చిత్రాలన్నీ కూడా అప్పట్లో బాగా పాపులర్ అయినటువంటి నావెల్స్, తెలుగులో నావెల్స్ ఉన్న నావెల్స్ని నవలా చిత్ర దర్శకురాలుగా తీసుకొచ్చారు. విజయ నిర్మల్ గారు డైరెక్ట్ చేసిన మొట్టమొదటి చిత్రం మీనా. నాకు చాలా నచ్చిన చిత్రం. అది రిలీజ్ అయినప్పుడు కూడా నేను చిన్నవాడిని, చూశాను. నేను ఆ సినిమా థియేటర్లోనే చూశాను. పాటలు కూడా చాలా బాగుంటాయి. ఎద్దనపూడి సులోచనారాయణ గారి నవలని సినిమాగా ఆమె తీసుకొచ్చారు. అది అప్పట్లో హిట్, బాగా హిట్. ఆ కథ, ఆ నవల అప్పుడే కాదు ఇప్పుడు కూడా హిట్టే. మొన్న మధ్యనే రీసెంట్గా మన త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఆ అనే చిత్రంగా దాన్ని తీర్చిదిద్దారు. ఈ 2 చిత్రాలు ఎందుకు మనం చూడాలంటే, పాత నావెల్ని, పాత కథని, పాతకాలపు సినిమాలని రీబూట్ చేసి ఇప్పుడు కొత్త ఆడియన్స్కి ఎట్లా పరిచయం చేయొచ్చు అంటే, అదే కథ అదే కాంటెక్స్ట్. ఇప్పుడు హీరో హీరోయిన్లు మార్చి కొంచెం కంటెంట్ని ఇంట్రెస్ట్గా రాసి ఎలా చేయొచ్చు, ఎలా చేస్తే ఆడియన్స్ చూస్తారు, ఏమేమి మార్పులు చేయొచ్చు అని తులనాత్మకంగా దర్శకులు తెలుసుకోవడానికి ఈ 2 చిత్రాలు ఉపయోగపడతాయి. ఆమె నవలలే కాదు, చాలా సినిమాలు హిందీలోంచి వచ్చినట్టు రామ్, రాబర్ట్, రహీం, తర్వాత హేమా, హేమీలు, ఇందులోంచి తీసినటువంటి చిత్రాలు కూడా చాలా తీశారు. చాలామంది హీరోలతో కూడా పనిచేశారు. సక్సెస్ఫుల్ విమెన్ డైరెక్టర్గా చెప్పాలి అంటే విజయ నిర్మల్ గారినే చెప్పాలి. ఆమె దర్శకత్వం చేసిన అన్ని సినిమాలు చూడటానికి టైం లేకపోతే కనీసం మీనా చూడండి, ఇప్పుడు వచ్చిన ఆ చూడండి, మీకు ఒక ఐడియా వస్తుంది. మహిళా దర్శకుల్లో కొద్దిపాటి చిత్రాల దర్శకత్వం వహించి అర్థాంతరంగా వెళ్ళిపోయినటువంటి దర్శకురాల్లో బి జయ గారు కూడా. ఆమె మొట్టమొదటి చిత్రం చంటిగాడు చాలా బాగా చేశారు. రీసెంట్గా అంటే మహిళా దర్శకులు లేరు అనే టైంలో ఆవిడ దర్శకురాలుగా ఇంట్రొడ్యూస్ అయ్యారు. జీవిత రాజశేఖర్ గారు, ఆవిడ శేషు అనే సినిమాని రాజశేఖర్ గారితో చేశారు. అలాగే ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ కంటే కాంటెక్స్ట్లో కూడా నందిని రెడ్డి, తర్వాత సుధా కొంగర చాలా సక్సెస్ఫుల్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్నారు. నేషనల్ అవార్డు కూడా పొందారు. అయితే ఆవిడ చేసిన మొట్టమొదటి చిత్రం చాలా ఇదిగా అనిపిస్తుంటుంది, బోరింగ్గా అనిపిస్తుంది. ఈ సినిమా డైరెక్ట్ చేసింది ఆమె అనుకున్నారు. కాదు, ఫస్ట్ సినిమాకి అందరికీ ఉన్నట్లే ఆవిడ కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. పాపం సినిమా
ఎలా చేయాలో నేర్చుకుని ఉండొచ్చు ఆ సినిమాతో. తర్వాత మణిరత్నం గారు లాంటి పెద్ద దర్శకుల దగ్గర పనిచేయటం, అనుభవాన్ని సంపాదించిన తర్వాత మంచి స్క్రిప్ట్ రాసుకొని ఆమె సూర్యతో చేశారు ఆ సినిమా తురారై పోర్టు. మనం చూసాం ఎంత చక్కగా ఉందో ఆ సినిమా. కాబట్టి మహిళలైనప్పటికీ కూడా, స్త్రీలైనా పురుషులైనా ఎవరైనప్పటికీ కూడా సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ సాధించాలి అంటే దానికి ఒక మంచి స్క్రిప్ట్ కావాలి. ఆ మంచి స్క్రిప్ట్ తయారు చేసుకున్నప్పుడు, మంచి కథను తయారు చేసుకున్నప్పుడు, స్ట్రక్చర్లో తయారు చేసుకున్నప్పుడు, దాన్ని మనసు పెట్టి డైరెక్ట్ చేసినప్పుడు అద్భుతమైనటువంటి ఫలితం వస్తుంది అంటానికి ఇదే ఉదాహరణ. సినిమాల్లోకి రావాలంటే ఏ వయసులో వస్తే సక్సెస్ సాధిస్తాం అన్న ఒక ప్రశ్న ఉంటుంది. చదువంతా అయిపోయిన తర్వాత, ఉద్యోగం చేసుకున్న తర్వాత డిగ్రీ ఎంత వద్దామా, లేదా ఉద్యోగం చేసుకుంటూ ఉద్యోగం మానేసి వచ్చేద్దామా, భార్యా పిల్లల్ని కుటుంబాన్ని వదిలేసి సినిమా కోసం త్యాగం చేద్దామా, ఇలాంటి ఆలోచనలు రకరకాలుగా ఉంటాయి. ఈ వయసు ఆ వయసులో ఏ వయసులోనే సినిమాని డైరెక్ట్ చేయొచ్చు, సినిమా కథ రాయొచ్చు, స్క్రీన్ ప్లే రాయొచ్చు, నో ప్రాబ్లం. కానీ సినిమాల్లో కూడా ఒక కెరీర్గా తీసుకోవాలి అనుకుంటే ఇదంత షార్ట్ టర్మ్లో అయ్యే పని కాదు. ఎవరో వచ్చేసి గబక్కన ఒక సినిమా డైరెక్ట్ చేసి హిట్ అయిపోయారు కాబట్టి ఆయన చాలా అదుగోండి 2 ఏళ్లలో వచ్చాడు, ఆయన సక్సెస్ అయ్యాడు అని చెప్పుకోవడానికి 1-2 ఎగ్జాంపుల్స్ ఉండొచ్చు. కొంతమంది పెద్ద దర్శకులు కూడా కథే అక్కర్లేదు, నేను ఎవరి దగ్గర డైరెక్షన్ అసిస్టెంట్గా చేయలేదు, డైరెక్ట్గా అయిపోయాను కూడా చెప్పచ్చు. అవన్నీ మీరు నమ్మొచ్చు మాటలు, నేనేం కాదంటలేదు. కానీ సినిమా దర్శకత్వం అనేది లేదా స్క్రిప్ట్ రాయటం అనేది ఇది లాంగ్ ప్రాసెస్. అంటే చాలా చిన్నతనంలో, అంటే ఆ ఇంట్రెస్ట్ అనేది 10th క్లాస్ పాస్ అయిన తర్వాత, అంటే తెలుగు చదవను రాయను రావటం, లేదా ఇంగ్లీష్ లేదా ఏదైనా లాంగ్వేజ్ చదవను రాయటం వచ్చిన తర్వాత ప్రారంభించినట్టయితే మనం చదువు అయ్యేసరికి దాని మీద అవగాహన, అంటే సాహిత్యం మీద, సంగీతం మీద, రకరకాల కళల మీద, సినిమా మీద, రకరకాల సినిమాలు చూసి మనం ఒక అనుభవాన్ని, ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకుంటాం. అప్పుడు సినిమాని ఒక ఆప్షన్గా తీసుకురావచ్చు. కాబట్టి ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే మహిళా దర్శకులు మనకు చాలా తక్కువ మంది ఉన్నారు. అందుకనే ఆడపిల్లలు కూడా ఈ ఇండస్ట్రీలోకి రావచ్చు. చాలామంది ఉన్నారు, స్క్రీన్ ప్లే రైటర్స్గా ఉన్నారు, కొంతమంది దర్శకులు ఉన్నారు, కానీ పెద్దగా సక్సెస్ సాధించలేదు. 1-2 సినిమాలు సక్సెస్ సాధిస్తున్న తర్వాత వెనకపడుతున్నారు. ఇంకా బాగా సక్సెస్ సాధించాలి అంటే దానికి కావలసినటువంటి మెటీరియల్ వాళ్ళు సంపాదించుకోవాలి. అది చిన్నతనం నుంచి సంపాదించాలి. ఒక సన్నివేశాన్ని కానీ, ఒక కథని కానీ ఎఫెక్టివ్గా చెప్పాలి అంటే మహిళల కన్నా మరొక వ్యక్తులు ఉండరు. ఎందుకంటే ఒక ఫ్యామిలీలో వాళ్ళు అన్ని విషయాల్ని చాలా దగ్గరగా చూస్తారు. తెలుగులో కూడా ఒక విచిత్రమైన పరిస్థితి ఇదివరకు ఉండేది. ఒక దాదాపుగా 25-20 సంవత్సరాల పాటు నవలలు అంటే మహిళలు రాయాలి అన్నంతగా మహిళా రచయితలు ఈ రాజ్యాన్ని ఏలారు. వాళ్ళ రాసిన నవలలు కూడా చాలా సినిమాలుగా వచ్చాయి. అలా కాదు, వాళ్ళు రాసే నవలలు కూడా సినిమాల్లాగా ఉండేవి. అంత అద్భుతమైనటువంటి రచనా వ్యాసంగానే హఠాత్తుగా ఈ మహిళలు ఎందుకు వదిలేశారో నాకు ఇప్పుడు అర్థం కావట్లేదు. ఈ తరంగా ఉన్నటువంటి ఆడపిల్లలు దాన్ని తీసుకోవాలి. సినిమా ఇండస్ట్రీ కూడా ఒక మంచి అవకాశమే. దానికి కావాల్సిందంటే డిసిప్లిన్. ఆ డిసిప్లిన్ అనేది బయట ఇండస్ట్రీస్కి 100% అయితే సినిమా ఇండస్ట్రీకి 120% డిసిప్లిన్ కావాలి. ఎవరైతే వర్క్ డిసిప్లిన్, పర్సనల్ డిసిప్లిన్ ఫాలో అవుతారో వాళ్ళు సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ అవుతారు. కాబట్టి చిన్నతనంలోనే, అంటే 10th ఇంటర్మీడియట్ పాస్ అయిన తర్వాత మంచి మంచి పుస్తకాలు చదవటం, సినిమాలు చూడటం, చూసిన దాన్ని మన అభిప్రాయాన్ని పేపర్ మీద రాసుకోవటం, తప్పు అయితే మళ్ళీ తిరగ రాసుకోవటం, ఇలాంటి ప్రయత్నం కనుక చిన్నతనం నుంచి చేసినట్టయితే డిగ్రీ అయిపోయేసరికి మనకు కొంత అవగాహన, రచనా వ్యాసంగం మీద కొంచెం పట్టు వస్తుంది, సాహిత్యం మీద పట్టు వస్తుంది, రచయితలు రాసిన పుస్తకాలు, కథల మీద ఒక రకమైనటువంటి కమాండ్ వస్తుంది. అప్పుడు మనం కొత్త పాత్రల్ని, కొత్త కథల్ని క్రియేట్ చేయగలుగుతాం. కాబట్టి ఎర్లీ స్టేజెస్లో తీసుకునే డెసిషన్ అనేది మన ఇండస్ట్రీలో సక్సెస్కి పునాది అవుతుంది. అందుకే ఈ ఎపిసోడ్ని నేను చేస్తున్నాను. ప్రత్యేకంగా ఈ ఎపిసోడ్తో బుక్స్, సినిమాలో సజెషన్ నేను ఆపేస్తాను. తర్వాత వచ్చే ఎపిసోడ్లో నేను కొత్త అంశాన్ని తీసుకుంటాను. అంటే ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఏ డిపార్ట్మెంట్లో ఎవరుంటారు, అలాగే లైన్ అంటే ఏంటి, తర్వాత పాయింట్ అంటే ఏంటి, ఐడియా అంటే ఏంటి, తర్వాత కథకి ఎటువంటి లక్షణాలు ఉండాలి, సినిమా కథకి ఏ లక్షణాలు ఉండాలి,
ఎలా రాస్తారు, సీన్ డివిజన్ ఎలా చేస్తారు, స్క్రీన్ ప్లే ఎట్లా రాస్తారు, ట్రీట్మెంట్ ఎలా రాస్తారు, డైలాగ్ ఎట్లా రాస్తారు, ఇలాంటి అంశాలన్నింటి కూడా ఒక్కొక్క ఎపిసోడ్గా నేను క్రమంగా చెప్తాను. అందుకనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ నొక్కండి. అప్పుడే మీకు ఈ ఎపిసోడ్స్ 1 by 1 వరుసగా వస్తాయి. ఏదో కాలక్షేపాన్ని చూసినట్టుగా చూడకండి. ఎపిసోడ్ చూసి దానిలో ఏదైనా పనికొచ్చే అంశం ఉంటే ప్రాక్టికల్గా మీరు ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నించినట్టయితే, క్రమక్రమంగా చేసినట్టయితే మీరే ఎక్కడికి వెళ్ళి చదువుకొని ఇంకెక్కడ ఏం చేయక్కర్లా, మీ అంతట మీరుగా దర్శకులుగా, రచయితలుగా మారచ్చు అన్న అభిప్రాయాన్ని మీకు తెలియజేస్తూ మరొక కొత్త అంశంతో మళ్ళీ కలుసుకుంటాను. నమస్కారం.